వద్దు అనుకున్న దాన్ని ఇవ్వడం, నాకు కావాలి అనుకున్న దాన్ని ఇవ్వకుండా ఏడిపించడం ఆ దేవుడికి అలవాటే కదా. ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలియదు. నేను ఎక్కువ సార్లు కోరుకునేదంటే అందరూ నా ఫ్యామిలీ మెంబర్ అంతా ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికి ఏం కాకూడదు, అందరూ బాగుండాలి. ఆరోగ్యం ఒకటి ఉంటే చాలు, ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, ఎంతైనా సంపాదించి ఎలా అయినా బ్రతకవచ్చు. ఆరోగ్యమే దెబ్బతింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. అలాంటి ఒక సిచ్యువేషనే. మా అమ్మనైతే నేను చాలా కోరుకున్నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి, కానీ తనకైతే ఏమైందో తెలీదు, ఎలా అయిందో తెలీదు. కాలు అయితే మొత్తం ఇలా వాపొచ్చేసింది. అంతకుముందు పక్కన గన్ను మీద లేసిందనమాట. ఏదో చిన్నగా బుడిపిలాగా వచ్చింది, అది పోను పోను అంత పెద్దగా అయిపోయింది. ఇంకా అక్కలు అయితే వెళ్ళి చూపించారు, హాస్పిటల్లో అంతా చూపించారు. అది తగ్గుతుంది అనుకున్నారు, బట్ అక్కడైతే ఇంజెక్షన్స్ వేయరు అక్క వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అక్క మార్నింగ్ లేచి అమ్మకి ఇట్లా చాలా పెద్దగా అయిపోయింది, వాపు అయిపోయింది, ఎట్లా ఏం చేయాలి అని అడిగిందనమాట. ఇంక సరే వచ్చేసాయి, అమ్మని పిలుచుకొని వచ్చేసాయి, ఇక్కడే చూపించేద్దాము, ఇక్కడైతే ఇంజెక్షన్స్ వేస్తారు, లోపల నుంచి క్యూర్ అవుతుంది అని చెప్పి ఇంక ఇక్కడికే పిలిపించేశాను. బట్ డాక్టర్ అయితే లేకుండే, బట్ అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న నర్సెస్ అయితే చాలా బాగా చూస్తారు. ఇంకా వాళ్ళు ఇంజెక్షన్స్ వేసారనమాట, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా అమ్మకి చూపించి కొంతసేపు తొందరగా తగ్గిపోతే బాగుంటుందని కోరుకుంటే ఇట్లా ఇంకా టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకోవాలంటే ఇంకా టిఫిన్ తినిపించేస్తే, టిఫిన్ అంటే ఆఫ్టర్నూన్ లంచే అది, ఇంకా అదే తిన్నారు. లంచ్ అంటే వేరే ఏమైనా భోజనం ఏమైనా తినండి అంటే వద్దన్నారు అనమాట వీళ్ళిద్దరు. ఇంకా నేను కూడా పూరి తిన్నాను, ఇంకా అమ్మ ఇడ్లీ, అక్క దోశ. ఇంకా వేసుకున్నాక అదే టాబ్లెట్స్ వేసుకుంటుంది అనమాట, అమ్మని చూసుకుంటూ. ఏదో ఇంకా డల్గా ఉందని అలానే వదిలేయలేము కదా, ఏదో ఒకటి చెప్పుకుంటూ నవ్విస్తూ అట్లా ఇది చేసామన్నమాట. ఇంకా అమ్మకైతే కొంచెం ఫీవర్గా ఉంది, అందుకని జ్యూస్ అయితే కొనివ్వలేదు. ఇంకా నేను అక్క అయితే మిల్క్ షేక్ చెప్పాము. మా అక్క డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తీసుకుంది, నేను మ్యాంగో మిల్క్ షేక్ తీసుకున్నాను. నేను ఎప్పుడు మ్యాంగోదే తీసుకుంటాను, ఎందుకంటే బాడీకి కొంచెం హీట్ అవుతుంది. ఈ వింటర్లో అయితే హీట్ మంచిగా బాడీకి బాగుంటుంది కదా అని చెప్పి నేను మ్యాంగో మిల్క్ షేక్ తీసుకున్నా. మా అక్క అయితే అది టేస్ట్ చేశాక అదే కావాలంది, అది టేస్ట్ చేశాక మ్యాంగో బాగుందని చెప్పి మ్యాంగో తీసుకుంది. ఇక్కడ కొంచెం రివర్స్ అనమాట, నేను పెద్ద దానిలో, మా అక్క చిన్నపిల్లలో పాపం. ఇంకా చాలా నవ్వుకున్నాం. చాలా రోజుల తర్వాత నేను మా అక్క ఇంత నవ్వుకుంది. అమ్మకైతే తగ్గిపోతే చాలు అని చెప్పి చాలా ప్రే చేస్తున్నా, ఎందుకంటే కాలికి తను బాగా పని చేస్తుంది. పని చేయడం కానీ, అటు ఇటు తిరగడం కానీ, ఎవరికి బాగాలేకపోయినా చూసుకోవడం కానీ అన్నీ బాగుంటాయి. అలాంటి ఆమెనే ఇట్లా కొంచెం బాగాలేకుండా పడుకుందంటే మా వల్ల కాదనమాట. నాకు నా తమ్ముడికైతే లిటరల్లీ ఫీజులు అవుట్. తగ్గిపోవాలని ఆ పరమేశ్వరిని కార్తీక మాసంలో చాలా దండం పెట్టుకుంటున్నా, ప్లీజ్ తగ్గిపోవాలి స్వామి.